అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూరి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. నిజంగా అమ్మవారి ప్రత్యేకత ఇందాక లాస్ట్ వీడియోలో మీరు చాలా గొప్పగా చెప్పారు అమ్మవారి గురించి. కానీ ఆవిడ పట్టుకుంటే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి ఎదుగుదల ఉంటుంది అనేది. మన టెంపుల్లో కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దాని గురించి కొంచెం చెప్తారా? తప్పనిసరిగా నాన్న, ఈ సంవత్సరం మనం చేయబోయే వారాహి నవరాత్రులకి, మనమే కాదు ఎవరైనా వారాహి నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చేసేటువంటి వారాహి నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉందని చెప్తాను. ఒకసారి బృహదీశ్వరాలయానికి వెళ్ళొస్తే అమ్మవారి ప్రతిష్ఠ చేసాం. ఈసారి కాశీలో వారాహి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి వారాహి నవరాత్రులు చేస్తున్నాం. మొన్ననే కాబట్టి అంటే అమ్మవారు మనకు దగ్గర అవుతుందని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఓ మాట చెప్పాలంటే అప్పుడు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. అందులో సనాతన నుంచి వస్తున్నటువంటి దేవాలయాలు ఇవి, చాలా పురాతనమైనటువంటి దేవాలయాలు. బృహదీశ్వరాలయం కావచ్చు, కాశీ వారాహి అమ్మవారి దేవాలయం కావచ్చు, ఇవన్నీ కూడా సనాతన నుంచి వస్తున్నటువంటి దేవాలయాలు. అలాంటి అమ్మవారిని సందర్శన సౌభాగ్యం కలిగిన తర్వాత వస్తున్నటువంటి వారాహి నవరాత్రులు కాబట్టి నిజంగానే నాకు ప్రత్యేకమైనటువంటి నవరాత్రులుగానే అనుకుంటా గ్యారంటీగా. జూలై 15వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు నవరాత్రులు నాన్న. కానీ మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలిలో మాత్రం 24వ తారీఖు వరకు చేస్తాం. దేనికంటే 23వ తారీఖు వరకు నవరాత్రులు పూజ అయిపోతుంది. 24వ తారీఖు మహాపూర్ణాహుతి ఉంటుంది. తెల్లవారితేనే కదా పూర్ణాహుతి ఉండేది. సో కాబట్టి చాలా నాన్న, మొన్న ధూమావతి కానీ ఏ పూర్ణాహుతి తీసుకున్నా చాలా అద్భుతంగా జరుగుతుంది. నిజంగా చెప్పాలి గ్యారంటీగా. మొన్న ధూమావతి పూర్ణాహుతి అప్పుడు జనాలందరూ ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళందరూ నాకు ఫోటోలు పంపించి, అయ్యగారు ఈ ఫోటోలు ఈ అమ్మవారు వచ్చింది, అయ్యగారు ఈ ఫోటోలో ఈ అమ్మవారు వచ్చింది అందరూ పంపిస్తుంటే నిజంగా నాన్న ఉవ్వెత్తు అగ్నికీలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపోతూ అంత అగ్నికీలలో అమ్మవారి స్వరూపం కనబడుతూ ఉన్నది. అంత గొప్పగా ఉంది. మన దగ్గర చేసేవి ఒకటే నాన్న. భక్తులు మొన్నొచ్చిన భక్తులు కూడా అదే చెప్తున్నారు. మేము చాలా గుళ్ళు తిరుగుతుంటామండి, చాలా దేవాలయాలు, ఈ ప్రత్యంగర దేవాలయాలు, వారాహి అమ్మవారి దేవాలయాలు చాలా చోట్ల తిరుగుతున్నాము. కానీ ఇంత హోల్ హార్టెడ్గా అంటే మనస్ఫూర్తిగా మంత్రాన్ని గట్టిగా చదువుతూ మేమందరం బాగుండాలని మీరు చెప్పిన సంకల్పం కానీ, మీరు చేసే విధానం కానీ, అక్కడ ఖర్చుకు వెనకాడకుండా మేము ఎవరు ఇచ్చామా ఇవ్వలేదా తీసి పక్కన పెడితే, ఇచ్చిన వాళ్ళని ఇవ్వని వాళ్ళని అందరినీ సమానంగానే చూశారు. అందరినీ కూర్చోబెట్టారు, అందరితో సంకల్పం చేయించారు. ఒకటే చెప్తానన్న, ఇప్పుడు నిత్యం వచ్చి హోమం చేసుకునేవాడు ఉన్నారు, వాళ్ళకి ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వవలసిందే. అంటే వాళ్ళు నిత్యం వస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ కూడా చుట్టూ కూర్చోబెట్టాము. వీళ్ళందరికీ ద్రవ్యాలు ఇచ్చాము. వాళ్ళందరికీ కూడా ప్రతి ద్రవ్యాన్ని వాళ్ళతో స్పృశించి తీసుకొని వచ్చి అమ్మవారి హోమంలో వాడాము. ఇంకా అంతకు మించి గొప్పగా ఏముంటుంది? అవునా? పూర్ణాహుతి కానివ్వండి, అన్ని చోట్ల ఏం చేస్తారంటే పూర్ణాహుతి పైనుంచి ఇట్లా నమస్కారం చేసుకోండి అని చెప్తారు. అట్లా కాదు, పూర్ణాహుతి అందరి దగ్గర తీసుకుని వెళ్ళాం. హోమంలో వాడేటువంటి ప్రతి ద్రవ్యం కూడా అందరి దగ్గర తీసుకుని వెళ్ళి స్పృశింపజేసి వాళ్ళందరూ వేస్తున్నట్టుగానే అక్కడ కూర్చునేటువంటి నేను కానీ భరద్వాజ్ కానీ ఎవరైతే హోమం చేస్తుంటామో వాళ్ళందరం కూడా ద్రవ్యాలు దాంట్లో వేస్తూ ఉంటాం. అంత గొప్పగా మన దేవాలయంలో ఎక్కడా కూడాను వితౌట్ కాంప్రమైజ్. వస్తులోపం ఉండదు, క్రియాలోపం ఉండదు, మంత్రలోపం అంతకంటే ఉండదు, శ్రమలోపం అంతకంటే ఉండదు. ఏది లోపించాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తాను భరద్వాజ్ వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా. మనకి పూజ మొత్తం అయిపోయిన తర్వాత, హోమం అంతా అయిపోయిన తర్వాత మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, యజ్ఞేశ్వర అని చూస్తుంటాం. మనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదురా. కాకపోతే ఎక్కడైనా మనకు తెలియకుండా ఏదైనా తప్పు జరుగుతుంది కాబట్టి చెబుతున్నాము. ఎందుకంటే మనం మంత్రలోపం చేయటంలా, క్రియాలోపం చేయటంలా, వస్తులోపం చేయటంలా, భక్తి లోపం చేయటం లేదు, శ్రమలోపం చేయటం లేదు. అమ్మవారికి కావలసిన విధంగా మనకు మనస్ఫూర్తిగా ఉండేలా మనం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం కూడా అట్లానే ఉంటుంది నాన్న. మొన్న వచ్చినటువంటి వాళ్ళలో కొత్త కొత్త జనాలు వచ్చారు కదా, వాళ్ళు కూడా చేసుకుంటారు. మన దగ్గర ఇలా ఉంది అంటే అసలు ఆలోచించరు. వీళ్ళు చేస్తారా, జెన్యూనా, ఇంకోట అనే పదమే రాదు. వాళ్ళు ఇవ్వగలిగితే వెంటనే పే చేసేస్తారు, ఇవ్వలేకపోతే ఆలోచిస్తారేమో కానీ అంతే కదా నాన్న. అంతే తప్ప వేరే ఉద్దేశం ఉండదు. మనం జెన్యూన్ గా చేస్తాము అన్న నమ్మకం ఒకటి భక్తులకు వచ్చేసింది. నమ్మకం వచ్చేసింది కదా అని చెప్పి దాన్ని పోగొట్టుకునే పరిస్థితులు మనం అస్సలు ఉండవు. దేనికంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇప్పుడు నాకు నాన్న కొంతమంది గోత్రనామాలు పంపిస్తారు నాన్న, నేను డబ్బులు కూడా అడగను, పంపిస్తారు. పంపించిన వెంటనే అది ఒక లిస్ట్ తయారు చేయాలి, లిస్ట్ లో చేర్చుకుంటా. మొన్న లాస్ట్ లో కూడా మనకు 2-3 days ముందు కూడా నేను కూడా కాదనలేకపోయాను. మరి ఇంకా లాస్ట్ 1 day 2 day ఉంది, ఇంకేం చార్జ్ చేస్తాను, గోత్రనామాలు వచ్చినాయి కదా నేను పంపించేస్తాను. అవునా? సో ఇక్కడ ఏంటంటే డబ్బు ఒకటే ప్రాధాన్యత కాకుండా
కాకపోతే డబ్బు కొంతవరకే ప్రాధాన్యత, వస్తువులు అవన్నీ కావాలి కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మనం ఖర్చు పెట్టి పెట్టాలంటే కూడా కష్టమైపోతుంది. అందులో ఏంటంటే మనం చేసే హోమానికి మనం ఇచ్చేటువంటి ద్రవ్యాలకి నిజంగా వాళ్ళు వచ్చి స్వయంగా కూర్చొని చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, నాన్న ఓకే మనం ఇస్తుంది చాలా తక్కువ, ఖర్చు పెట్టిన దాంట్లో సగం కూడా మనం ఇవ్వట్లేదు అనేటువంటి భావనతోనే గ్యారంటీ వెళ్తారు వాళ్ళు. అంత సంతృప్తికరంగా వెళ్తారు గ్యారంటీ. అంత ఘనంగా మనం చేస్తాము. మన దేవాలయంలో ప్రతి నిత్యం 23వ తారీఖు వరకు 15వ తారీఖు నుంచి ప్రతి నిత్యం ఉదయం పూట హోమం ఉంటుంది, మూలమంత్ర హవనం ఉంటుంది, అలాగే అభిషేకం ఉంటుంది, పంచామృత అభిషేకం. మన గుళ్ళ అభిషేకం అంటే అందరికీ తెలుసు, పంచామృతం గ్లాసులతో తాగేంతగా ఇస్తా. ఏదో తీర్థం అంటే కొద్దిగా చేతులు ఇచ్చేది కాదు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసాలు, జీడిపప్పు, కిస్మిస్, మిశ్రి, అటుకులు ఇవన్నీ కలిపినటువంటి ఒక, నిజంగా చెప్పాలి అంటే తీర్థం తాగితే మనకి మానసికమైనటువంటి శక్తి వస్తుంది. మన తీర్థం తాగితే మానసిక శక్తే కాదు, శారీరక శక్తి కూడా పెరుగుతుంది, ఎనర్జీ వచ్చేస్తుంది గ్యారంటీ ఇవన్నీ కలిసినప్పుడు. అట్లా విశేషమైనటువంటి పంచామృత అభిషేకం ఉంటుంది. అభిషేకం అనగానే కొద్ది పాలు కొద్ది పెరుగు వేయటం అనేది నా వల్ల కాదు, నాకు కుదరదు. నా కంటికి నా మైండ్కి రెండింటికి ఆనవు, కంటికి ఆనవు, మనసుకు అంతకంటే ఆనవు. ఘనంగానే ఉండాలి, మంచిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ అభిషేకం కూడా విశేషంగా ఉంటుంది. దాంతోపాటు కుంకుమార్చన ఉంటుంది ఉదయం. మరలా సాయంకాల సమయంలో కూడా యథావిధిగా అమ్మవారి అభిషేకం, మూలమంత్ర హవనం, అలాగే కుంకుమార్చన. దీంట్లో కాకపోతే ఏంటంటే నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు ప్రతినిత్యం అందరు రాలేకపోవచ్చు, అలా వచ్చి మేము చేసుకుంటాం నిత్యం అన్నా కూడాను సాయంత్రం పూట సామూహిక హోమంలో వాళ్ళని కూర్చోబెట్టి చేయిస్తాం. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అందరికి ఇచ్చేటువంటి ద్రవ్యాలు వాళ్ళకు కూడా ఇస్తాం, వాళ్ళతో పాటు చేయిస్తాం, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ఎవరైతే సాయంకాల ప్రదోషకాల సమయంలో జరిగేటువంటి హోమంలో గోత్రనామాలు రాయించుకుంటారో వాళ్ళకి అమ్మవారి అభిషేకంలో గోత్రనామాలు వస్తాయి, ఉదయం సాయంత్రం, ఉదయం హోమంలో వస్తాయి, కుంకుమార్చనలో కూడా వాళ్ళ గోత్రనామాలు వస్తాయి. కేవలం హోమానికి కట్టారు కదా, హోమం వరకు గోత్రనామాలు చెప్తాం, మిగిలిన వాటికి మీకు సంబంధం లేదని మాత్రం నేను చెప్పాను. భస్మము, వెండి లాకెట్ ప్రసాదంగా ఇస్తాం తప్పనిసరిగా. ఇక్కడ ఎక్స్ట్రా కావాలంటే అది వేరే ఉంటుంది, కానీ ఒక పూజకైతే ఒక లాకెట్ ఇస్తాము. ఆ లాకెట్ని మీ ఇంట్లో ఒక పిల్లవాడికి వేయండి, లేదా మీరు వేసుకోండి, మంగళసూత్రాలు కట్టుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చు గురుగారు. అంటే విడిగానే మనం లాకెట్స్ ఇస్తాం, ఎట్లా ఇస్తున్నామో అందరికీ తెలుసు. హోమంలో ఫ్రీ అంటే అంతే కదా. హోమంలో చేయించుకున్నా, సామూహిక హోమం చేయించుకున్నా, లేదా అభిషేకం చేయించుకున్నా, లేదా ఉభయదాతలుగా చేయించుకున్నా, వ్యక్తిగత హోమం చేయించుకున్నా తప్పనిసరిగా వీళ్ళకి అమ్మవారి లాకెట్ అయితే ఒకటి ప్రసాదంగా ఇస్తాం, వెండి లాకెట్ తప్పనిసరిగా. ఇన్ని రకాల సేవలు ఉన్నాయి, ఉభయ సేవ, సర్వసేవ, ప్రదోషకాలంలో హోమం సేవ, కుంకుమార్చన సేవ, విశేష పంచామృత అభిషేక సేవ, ఇన్ని రకాల సేవలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఎలా అవకాశం ఉంటే అలా. కానీ ఒకటే చెప్తున్నాను, ఏ సేవ చేయించుకున్నా ముందుగా అంటే 14వ తారీఖు మధ్యాహ్నం వరకు మాత్రమే గోత్రనామాలు నమోదు చేసుకోండి. దేనికంటే 15వ తారీఖు పొద్దున ప్రారంభం అయిపోతుంది. చాలా మంది వస్తారు గురుగారు, తప్పనిసరిగా ఒక్క రోజు మిస్ అయినా మీకు కాదు బాధ, నాకు. అరే మన వాళ్ళు ఒక రోజు పూజ చేయించుకోవడంలో గోత్రనామాలు మిస్ అయ్యారనే బాధ నాకు కలుగుతుంది. వీటిలో ఏ సేవలో ఉన్నా 9 రోజులు వీళ్ళ గోత్రనామాలు చెప్పబడతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం ముందుగానే గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా దయచేసి ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి వెండి లాకెట్ మనం ఇస్తున్నాం, కానీ అమ్మవారు కొంగు బంగారమే మీ కోరికలన్నీ కూడా తీరుస్తుందని చెప్తా గ్యారెంటీ. ఈ కార్యక్రమానికి మన ఫోన్ నెంబర్ 8143666818కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా గోత్రనామాలు ఈ నెంబర్తోనే నమోదు చేసుకోండి. మీరు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్లు పెట్టండి, మెసేజ్ రిప్లై ఇస్తారు. తద్వారా సేవలు కూడా, అంటే మీరు అడిగారనుకోండి, సేవలు మొత్తం పేపర్ మీద రాసిస్తాను మీకు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. అవి మొత్తం వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తుంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంచుకుంటారు, దాన్ని బట్టి మనం ముందుకు రావడం అనేది జరుగుతుంది. వారాహి నవరాత్రులు 9 రోజులు చేయించుకున్న వాళ్లే కాకుండా ఎవరైనా సరే 24వ తారీఖు జరిగేటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమానికి అందరూ రండి. అందరూ చూడదగ్గ హవనం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా కన్నుల విందుగా ఉంటుంది. అలాగే కడుపు నిండుగా అన్నం కూడా ఉంటుంది, అమ్మవారి ప్రసాదం. తప్పనిసరిగా అందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా. దూరంగా ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్ లో చేయించుకోవచ్చు కదా గురుగారు? నాన్న ఇప్పుడు మనకు వచ్చేటువంటి వాళ్ళలో యుఎస్ నుంచి ఉన్నాయి, యూకే నుంచి ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, అవునా? మరి వీళ్ళందరూ ఎవరు రాలేరు, కానీ లాకెట్స్ అయితే పంపిస్తున్నాగా మనం, ఎంత దూరమైనా పంపిస్తూనే ఉన్నాగా. అమ్మవారి
వాళ్ళు ఇక్కడికి రాలేకపోవచ్చు, అమ్మవారు వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది కదా అమ్మవారు, మళ్ళీ అభిషేకాలు, పూజలు, కుంకుమార్చనలు అన్ని చేసుకుని వెళ్తారు. చేసుకొని మరి వెళ్తుంది. ఈ లాకెట్స్ కూడా ఆల్రెడీ చెప్పేశాను నాన్న, తయారు చేస్తున్నాం. ఈ మొత్తం ప్రతిరోజు అభిషేకంలో ఉంటాయి, హోమంలో ఉంటాయి, కుంకుమార్చనలో ఉంటాయి. 9 రోజులు ఉదయం సాయంత్రం కుంకుమార్చన, అభిషేకం, హోమంలో పెట్టినటువంటి లాకెట్స్ తీసుకోవడం అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదు కదా. అమ్మవారి శక్తి సంపూర్ణంగా చేయించుకుని తీసుకుంటే ఇంకా మంచిది, తప్పనిసరిగా అవకాశం ఉంది కాబట్టి. అమ్మవారి ప్రతిమలో నిండి నిమిడీకృతమై ఉంటాయి అమ్మవారి శక్తులన్నీ కూడా. ధరించిన ఈ హవన కార్యక్రమంలో పాల్గొని మరీ ధరించండి, ఇంకా విశేషంగా చాలా మంచి అవకాశం గురువు. చాలా మంచి అవకాశం. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి, లోకల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే అమ్మవారి సేవ అన్ని విధాలుగా అంటే అసలు అదృష్టం రాదు, అది అసలు అవకాశం రాదు, అదృష్టం రాదు, అన్ని కల్పిస్తున్నారు మీరు మన వాళ్ళందరికీ, మన ఫ్యామిలీ అంతే కదా, తృప్తిగా అందరికీ అందాలి అమ్మవారి ఆశీస్సులు. తొందరలో మనం గుడి ప్రతిష్ఠ కూడా అవుతుంది. తొందరలో రాబోయేటువంటి వారాహి నవరాత్రులు, రాశిచామన నవరాత్రులు తప్పనిసరిగా మన అమ్మవారి గుడిలోనే చేసేసుకుందాం. తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి పీఠంలో పెట్టి చేసుకుంటున్నాం. ఈ నెక్స్ట్ అమ్మవారి దేవాలయం పూర్తయిపోతుంది, ఇంకా బ్రహ్మాండంగా జరుగుతాయి వారాహి నవరాత్రులు. తప్పకుండా వారాహి అంటే అన్ని నవరాత్రులు. అన్ని అక్కడే రాబోయే రోజుల్లోనన్నా ప్రపంచంలో ఇంతవరకు టచ్ చేయనటువంటి దేవతా శక్తుల కార్యక్రమాలు మొత్తం తీసుకురాబోతున్నాను. దశమహావిద్యలో 10 రకాల అమ్మవార్ల జయంతులు చేయబోతున్నాం. ప్రతి నెల ఒక జయంతి వస్తుంది, ఒక అమ్మవారి జయంతి వస్తుంది. కాబట్టి ప్రతి నెల అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ దరి చేర్చాలి, మీ దగ్గర మీరందరూ బాగుండాలి అనేది మా సంకల్పం, మన సంకల్పం. కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొనండి. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.